చూడండి మేడం, నేను మీ సెంటిమెంట్ అర్థం చేసుకోగలను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్, ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు. ఆవిడ భర్త హత్య కేసు నుండి. అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్ సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది ఇది కేవలం బెయిల్ మాత్రమే. ప్లీజ్ కాదనకండి. మిస్సెస్ ఆదిత్య ప్రసాద్, ఐఎమ్ లాయర్. నేను చేయగలిగిందల్లా ఒకటే, మీ హస్బెండ్ కి బెయిల్ ఇప్పించగలను. కానీ ఆ తర్వాత లీలావతి హత్య కేసు నుంచి విడుదల చేయించడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ పొజిషన్. వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయో, ఎలాంటి ఆధారాలున్నాయో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లెట్ us go స్టెప్ బై స్టెప్. యువర్ ఆనర్, ఈ కేసు అర్థంలాగా ఎంతో స్పష్టంగా, ఎంతో క్లియర్ గా ఉంది. హత్య జరిగిన చోట హంతకుడి వేలిముద్రలు, సోనియా రాసిచ్చిన స్టేట్మెంట్, ఆదిత్య ప్రసాద్ హంతకుడని, నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువర్ ఆనర్. వన్ మోర్ థింగ్, సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆదిత్య ప్రసాద్ కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా యువర్ ఆనర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు. ఎనీవే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఆదిత్య బహుశా తనకి తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు. ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు. హత్యకి 2 రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు. అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువర్ ఆనర్. ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు. ఆయనే గనక న్యాయమూర్తి అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఉరిశిక్ష విధించేలా ఉన్నారు. యువర్ ఆనర్, నేను విచారించవలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అందరికంటే ముందు మిస్సెస్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు? నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. ఐఎమ్ సారీ, పని చేసేవాళ్ళం. బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు. am I right? రైట్. అందుకు కారణం కూడా ఉంది. లీలావతితో చదువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఓ, అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ మా యాడ్ ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలు పెట్టారో అప్పటి నుంచి. ఆవిడ గారు భర్త మిస్టర్ రమేష్ నారాయణ. నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి. ఆయన్ని జూలై 6న హత్య చేశారు. ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆయన నాకైనా తెలీదు. యువర్ ఆనర్, నేను వాచ్మెన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను. అవును సార్, సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది. లీలావతి గారు ఉన్నప్పుడేనా, లేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్. వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రులు గడిపింది. అవసరమైతే హోటల్ స్టాఫ్ ని కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలను. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. లీలావతిని ఆయన కాదు, నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువర్ ఆనర్. నిజమైన హంతకుణ్ణి పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువం చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధం నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. Bail is granted. వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను. హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? లేదా
నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. ఐ జస్ట్ కాంట్ బేర్ ఇట్. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను విన్నది నిజమైన ఆఫీసర్. మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్ కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట. నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళను వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్లారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైన ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది. లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ కోర్టులో చూపించండి. హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఈ ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకి వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికమ్మం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోని గమనించారంటే ఈ ఫోటోలో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతుంది యువర్ ఆనర్. హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. Shut up! Get out of my house! ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీలా హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను ఎవరూ ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకుని ఉంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసుండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుడిని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకి నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషిని అయి ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు
చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు. నిజంగా ఎవరిని హత్య చెయ్యలేదు. సార్, నేను జైలుకి వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్. ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది. అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నా. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు అంతకుడు ఎవరో తెలుసా? తెలుసు. అయితే మరి కోర్టులో అతని పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తనకి దూరం అవుతాడు.